అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి నవంబర్ 5 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. మీకు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీకున్న స్త్రీ పురుష ఎలాంటి సమస్యలకు కూడా మన గురువుగారి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి నుండి గురు బలం అనేది పుష్కలంగా ఉండబోతుందండి. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా మారుతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అంటే మనసులో కానివ్వండి, కలలోనైనా కానీ ఎవరిని చెడు కూడా కోరుకున్నటువంటి వ్యక్తులు. ఎవరి కీడుని కూడా కోరుకోరు. అందరూ బాగుండాలి, మనకేదో మనకి ఉన్న దాంట్లోనే బ్రతుకు చక్కగా ఆనందంగా ఉండాలనేది మీ యొక్క ఆశ. ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తారని చెప్పేసి చాలా మంచి పాజిటివ్ మైండ్స్తో ఉంటారండి. అంతేకాకుండా మీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనే చెప్పుకోవాలి. అలాగే వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటువంటి మనసు అనమాట. ఎందుకులే పాపం పోనీలని చెప్పేసి వాళ్ళని వదిలేస్తారండి. ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారు. వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటము, అలా క్షమించే గుణం అనేది ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరిది ఏంటంటే మంచి నిర్మలమైనటువంటి మనసు అండి. అలాగే వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట. అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారన్నమాట. పదే పదే చెట్లకు నీళ్లు, మొక్కలకు నీళ్లు పోయటము, ఇటువంటి ప్రకృతి ప్రియులనే చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారన్నమాట. ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండటం కోసం ప్రతిదీ కూడా చక్కగా అన్నిటినీ నీటితో కడుక్కోవడం, క్లీన్ చేసుకోవడం, ఇలా ఎక్కువగా నీటికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కావాలంటే మీరు ఒకసారి గమనించుకోండి. నీరు అనేది పంచభూతాల్లో ఒకటండి. నీరు ఎంతో శక్తివంతమైంది. అలాగే అంత శక్తివంతమైన నీటిలాగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎప్పుడు కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్టుగా కనిపించినప్పటికీ వీరికి అవసరానికి చాలా రకాలుగా డబ్బు అనేది చేతిలో ఉంటుంది. మనకు చేపలు ఏంటంటే దానికి సంకేతం అండి. చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటుంటాం కదా. చేపలు మనకి జలద చేపలు, ఈ చేపలు ఎంతో శక్తివంతమైనమాట. అయితే అవి కలలో వచ్చినా కూడా మనకు వాటికి సంబంధించినటువంటి మంచి శుభ సంకేతాలని మనకు అందిస్తాయి. ఇలా ధనాకర్షణ కోసము చేపలను పెంచుకుంటూ ఉంటారు ఈ రాశివారు. ఇంట్లో పెంచుకున్న కుక్కల్ని వాటిలో కూడా పెంచుకుంటూ ఉంటారు. వచ్చినా కూడా కళ్ళలో జరిగినా కూడా బాగా మంచిదండి. ఇంకా ధనపరంగా వీళ్ళకి చాలా అదృష్టం రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వీరేంటంటే వీరి జాతకంలో వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుందండి. వీరిలో కొంతమంది కోటీశ్వరులు కూడా ఉండవచ్చు, కొంతమంది లేని వారు కూడా ఉండవచ్చు. కానీ వీరి దగ్గర మాత్రం ధనం అనేది మాత్రం ఎప్పుడు కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా కూడా వీరి అవసరాలు మాత్రం ఎప్పటికప్పుడు చాలా తేలిగ్గా తీరిపోతూ ఉంటాయి. అది ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవాలండి. ఎప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి? ఎవరికైనా కూడా అవసరం తీర్చుకోవడం కోసమే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి కూడా ఇబ్బంది రాకూడదని ఉండడం కోసము. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న వయసు దగ్గర నుండి చేతిలో డబ్బులు అనేవి వెనకాల ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు. కొంతమంది స్థిరాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళకైనా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం వీరికి ఏదో ఒక అవసరం ఉందని చెప్పేసి అనుకుంటే అవసరం అనేది గట్టెక్కించేలాగా చేస్తారండి. అది వీరి యొక్క అదృష్టంలాగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు అదృష్టకరమైనటువంటి వ్యక్తులే కదా. మరి వీరిని ఒక రకంగా చెప్పుకోవచ్చు అండి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులని. వీరి చేత ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టించుకున్నా, వారికి ఏదన్నా వీరి ద్వారా సలహాలు పొందినా కానీ అభివృద్ధి ప్రదంలో చాలా బాగా దూసుకువెళ్తారని చెప్పుకోవాలి. బాగా కలుసుబాటుతనంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారిని చెప్పుకోవాలి.
అయితే వీరికి కలుసుబాటుకు ఉంటుందా? వీరికి అంత కలుసుబాటుగా ఎందుకుంటుంది? వీరి చెయ్యి నలుగురికి కూడా కలిసి వస్తుంది అంటే 100% కలిసి వస్తుంది. కానీ వీరి చేతిలో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదనమాట. అలాగే ఎవరికైనా సలహాలిస్తే మాత్రం అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి. ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి సంతోషాలైనా, కష్టాలైనా తెలిసి తెలియనటువంటి వయసు నుండి ఏదైనా వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాల సమస్యలతో, ఇప్పటికే అప్పుల సమస్యలతో చాలా రకాల అంటే నిరాశ, నిస్పృహలైనటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ రాశి వారికి. అటు భాగస్వామి కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో గురవుతున్నారంటే వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్తో కూస్తైతే రేపటి రోజున ఈ రాశిలో చాలా భిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూడబోతున్నారు. సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అందక ఇబ్బంది పడినటువంటి రోజులను కూడా రేపటి రోజు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజు చాలా అద్భుతంగా కొంతమంది నుండి సహాయ సహకారాలు మీరు అందుకోబోతున్నారు. మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుని యొక్క సహకారం అనేది రేపటి రోజు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆనందపరుస్తుందండి. మానసిక ప్రశాంతంగా కావచ్చు, కుటుంబ వాతావరణం కావచ్చు, ఇలా బయటికి వెళ్ళే మీకు ఉన్నటువంటి పనులన్నీ సక్రమంగా జరగడం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయన్నమాట. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా ఉన్నటువంటి గొడవలు కావచ్చు, సోదర వర్గం నుంచి ఉన్న గొడవలు కావచ్చు, దగ్గరైనటువంటి సూచనలైతే ఉన్నాయండి. ఏదైనా చిన్నపాటి దురాలు ఇటువంటివి ఉన్నా కూడా రేపటి రోజున పూర్తిగానే సమస్యలన్నీ తొలగిపోయి మీ సోదరి వర్గం అనేది కలిసే సూచనలైతే కనబడుతున్నాయండి. మీ మధ్య వైరం అయితే రేపటి రోజున తగ్గబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా లాభం అనేది జరుగుతుంది. అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారండి. మీరు చేసినటువంటి సహాయం, మీరు ఇచ్చినటువంటి సలహాలు పదే పదే కొంతమంది వ్యక్తులు నిందలు వేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ విధంగా మనం సలహా ఇస్తున్నాం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా మనకు ఏదో ఒక విధంగా చెడు చేయబోతున్నామేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మంచి కూడా రోజులు లేవండి అనమాట కదా సమాజం. కాబట్టి మనకు మంచి మనసుతో ఎవరికైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకున్నా కానీ ఎటువంటి వ్యక్తులకి ఇస్తున్నాము, ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులా కాదనేది ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత ఏదైనా ఒక సలహా ఇవ్వటం, లేదంటే వారికి ఏదైనా మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటి చేయండి. ఇక అలాగే రేపటి రోజు మిమ్మల్ని గతంలో ఎవరైనా అవమానానికి గురి చేశారో, ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వారి యొక్క అంచనాలన్నీ కూడా రేపటి రోజు మీరు చిత్తు చేయబోతున్నారు. అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి సమాధానం కూడా అందివ్వబోతున్నారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క ఏదైనా సరే పనితీరును, మీకొచ్చినటువంటి అంటే మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని ఈమె అవమానం పరిచింది, మిమ్మల్నైనా తక్కువగా అంచనా వేసింది అని చెప్పి వారికి వారే రియలైజ్ అయిపోయి మీ కాళ్ళ మీద పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండండి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎప్పటికైనా కూడా ప్రమాదమే. మీరు జాలి చూపించి మరలా వారిని మీ చేతిలోకి ఆహ్వానించినట్లయితే వారి ద్వారా మీకు ముందు ముందు రోజులు ఏదైనా ఇబ్బంది కలిగిన అవకాశాలు అయితే లేకపోలేదు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. ముఖ్యంగా రేపటి రోజున అనేటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండటమైతే చెప్పదగిన సూచన. అలాగే మీ దగ్గర రేపటి రోజున చేతి నిండా కూడా డబ్బునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఎంతైనా కానీ అవసరమైనటువంటి ఖర్చులు కాకుండా కొంచెం పొదుపు చేసేటువంటి అలవాటు చేసుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల దగ్గర అధికమైనటువంటి కోపానికి మీరు గురై ఆ వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోపం అనేది తగ్గించుకొని ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా ఉంటే చాలా వరకు మీకు అనుకుంటూ ఉంటారండి, ఎంతో చేసాము, ఎంతో చూసాము, అయినా సరే మాకంటే ఈ బాధలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరేంటంటే ఒక మొండి పట్టుదల అనేది కోపం ఎక్కువగా మీకు కలిగి ఉంటారు. అలాగే మొండి పట్టుదల మీరు పుట్టినటువంటి కుందేలు 3 కాళ్ళనేటువంటి మనస్తత్వం కలవనమాట. అవతల వాళ్ళు కూడా 3 కాళ్ళు అని చెప్పి అనాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. మీకేంటంటే ఒక చిన్న అంటే ఎప్పుడు కూడా కోపం అనేది ఎక్కువ మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుందండి. కొంతమంది దగ్గర మిమ్మల్ని చిన్న చూపు కూడా గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ మనస్తత్వం, మొండితనము చిన్నప్పటి నుండి మీరు పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుసుగా ఉండటం కూడా ఉంటారనమాట. ఆ గడుస్తనం వల్ల కానివ్వండి వీళ్ళేంటంటే మీరన్నదే ఎదుటివారు కూడా అదే వినాలి అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ఇక వాళ్ళు కనుక అలా అనకపోతే వారిపైన కొంత కక్ష పెంచుకుంటూ ఉంటారు. వారి మీద ఏంటంటే మీతో మంచిగా ఉన్నా కూడా వీరి మాటను ఎదుటి వాళ్ళు వీళ్ళైతే చూపించినటువంటి ఏంటంటే అవతల వ్యక్తిని అనవసరంగా కోప్పడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం మీ మనసుకు నొప్పించినటువంటి ప్రయత్నంగా ఉన్నప్పటికి కూడా మనలో ఉన్నటువంటి ఒక లోపం వలన
మనం సమాజంలో నలుగురు ముందు ఆలోచించుకునేటువంటి పరిస్థితి అనేది రాకూడదు కాబట్టి, అలాగే రేపటి రోజు మీరు పరమేశ్వరుని ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన, రేపటి రోజున ఎక్కువ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా రేపు శివాలయ దర్శనం చేసుకుంటే మీ గనక సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే ఉందండి. ఉదయాన్నే చక్కగా స్నానమార్చి ఇంట్లో దీపం పెట్టుకొని, తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని, వీలైతే శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు అందకాల కూడా శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి రోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు పనులన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క రక్త సంబంధికులు మీరు ఎవరైనా గమనించినట్లయితే చాలా వరకు కూడా మీకు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా రేపటి రోజున మీ వైపు తిరిగి మీతో పాజిటివ్‌గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది స్నేహితులతో కూడా రేపటి రోజు మీరు సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి. వారితో చాలా విషయాల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు కూడా దూరమవుతాయండి. ఇక రేపటి రోజున మీరు చేసేటువంటి స్నానం, దానం, జపం అవన్నీ కూడా 100 రెట్లు అధికమైన ఫలితాన్నయితే ముందు ముందు రోజుల్లో ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజు మీకు వీలైతే గుళ్ళో ఎవరికైనా బ్రాహ్మణులకి దీపదానం చేయటం వల్ల అన్ని రకాల కూడా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారండి. మీకు వీలైనంతగా పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అన్ని రకాల గ్రహ దోషాలనేవి తొలగిపోతాయి. మరి తెలిసినా కదండీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.